ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్ 32వ కీర్తన 2వ వచనంలో యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వారు ఆత్మలో కపటం లేని వారు ధన్యులని చెప్పి వ్రాయబడిందండి. మనము మనుషుల చేతనే కాకుండా మనకి తీర్పు తీర్చే దేవుని చేత కూడా మనము నిర్దోషులుగా ఎంచబడాలి. ఇది క్రైస్తవ జీవితంలో ప్రాముఖ్యమైనది. చాలామంది దేవునికి ప్రార్థన చేస్తున్నారు, దేవునికి పాటలు పాడుతున్నారు, దేవుని వాక్యాన్ని బోధించే వారిగా ఉన్నారు. కానీ వారి అంతరంగంలో ఎటువంటి పరిశుద్ధత లేకుండా నటిస్తూ వారి రహస్య పాపాలను కొనసాగించే వారిగా ఉంటారు. దేవుడు ఎన్నిసార్లు వారిని గద్దించినా వారు లక్ష్య పెట్టని వారిగా ఉంటూ మేము పరిశుద్ధులమే అని చెప్పి అనుకునే వారిగా ఉంటారండి. అలాంటి వారిని దేవుడు నిర్దోషులుగా ఎంచడు. ఎవరైతే వారి అంతరంగంలో పాపములకు కూడా ప్రాయశ్చిత్తం కలిగి ఉంటారో, వారి దేవుని వైపు చూస్తూ దేవుని మీద ఆధారపడి జీవిస్తారో వారిని దేవుడు నిర్దోషులుగా ఎంచుతాడు. ఆయన ఎదుట మనం నిలవబడినప్పుడు మన అంతరంగంలో ఎటువంటి పాపం లేకుండా, మన హృదయము నేరము మోపకుండా దోషారోపణ చేస్తుందో ఆ దోషాలను మనము దేవుని దగ్గర ఒప్పుకొని మనము దేవుని దృష్టికి నిర్దోషులుగా, మన ఆత్మలో కపటం లేని వారిగా జీవించడానికి ప్రయత్నిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ